ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సుంకాలను అమెరికా అధ్యక్షుడు తాత్కాలికంగా నిలిపేసినా ప్రపంచ ఆందోళనలు వదలటం లేదు. అమెరికాతో శత్రుత్వం పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. అలా అని అమెరికా సుంకాలతో దాడులు చేస్తుంటే ఊరుకోలేదు. అందుకే చాలా దేశాలు ప్రత్యామ్నాయంపై దృష్టి పెడుతున్నాయి. ఒకవేళ ట్రంప్ సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే అమెరికా కంపెనీలను టార్గెట్ చేసేందుకు ప్లాన్లు వేశాయి. అందులోనూ ప్రధానంగా EU ఆల్టర్నేటివ్ ప్లాన్లపై వేగంగా అడుగులు వేస్తోంది. వీలైతే చర్చలు, ఒప్పందాలు, లేదంటే అటాక్ ప్లాన్ చేస్తోంది. ట్రంప్ సుంకాలపై EU యాక్షన్ ప్లాన్ ఏంటి? ట్రంప్తో వైరం కోసం జిన్పింగ్తో EU చేతులు కలుపుతుందా? లెట్స్ వాచ్. ట్రంప్ సుంకాల భయం యూరప్ను వీడలేదా? ట్రంప్పై ఫైట్కు చైనాతో EU కలుస్తుందా? అమెరికన్ కంపెనీలపై EU ఆయుధం ఏమిటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి యూరోపియన్ యూనియన్ సిద్ధమవుతోంది. అదే సమయంలో ట్రంప్ సుంకాలకు బ్రేకులు వేశాడు. 90 రోజుల పాటు వాటిని వాయిదా వేశాడు. దీంతో యూరోపియన్ యూనియన్ సందిగ్ధంలో పడింది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయడానికి 80 రోజులకు పైగా సమయం ఉంది. అసలు యూరోపియన్ నాయకుల గేమ్ ప్లాన్ ఏంటి? మొదటి అడుగు వెనక్కి తగ్గడమే. ట్రంప్ సుంకాలపై డ్రాగన్ కంట్రీలాగా యూరప్ రివర్స్ అటాక్ చేయడం లేదు. యూరోపియన్ దేశాలపై ట్రంప్ 20% సుంకాలను విధించాడు. దీనికి EU కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికా దిగుమతులపై 25% సుంకాలను విధించింది. అయితే సుంకాలకు ట్రంప్ బ్రేకులు వేయడంతో యూరప్ కూడా వెనక్కి తగ్గింది. తమ ప్రతీకార సుంకాలను EU నిలిపేసింది. EU ఓ మెట్టు దిగొచ్చింది. అమెరికాతో చర్చలు జరుపుతోన్నట్టు EU కమిషన్ ప్రతినిధి ఓలాఫ్ గిల్ తెలిపాడు. ప్రతీకార సుంకాలకు ట్రంప్ విరామం ఇవ్వడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తాము కూడా అమెరికాపై విధించిన సుంకాలను నిలిపేస్తున్నామన్నాడు. EU సభ్య దేశాలు పరిశ్రమలతో సంప్రదించడానికి, అమెరికాతో చర్చలు జరపడానికి సమయం దొరుకుతుందని గిల్ అభిప్రాయపడ్డాడు. అమెరికాతో ఒప్పందాలు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని EU కమిషన్ ప్రతినిధి వెల్లడించాడు. సో యూరప్ దౌత్య చర్యలకు యత్నిస్తోందన్నమాట. అందుకే EU లీడర్లు వేగంగా అడుగులు వేస్తున్నారు. సుంకాలపై EU అమెరికా చర్చలు 14న ప్రారంభం కానున్నాయి. EU వాణిజ్య కమిషనర్ వాషింగ్టన్ను సందర్శించనున్నారు. చర్చలు విజయవంతమవుతాయని యూరప్ విశ్వసిస్తోంది. అమెరికాతో ఘర్షణకు దిగకుండా పరిష్కారాలను EU నేతలు కోరుకుంటున్నారు. వాణిజ్య ఒప్పందమే ప్రధానంగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం EU నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ అమెరికాతో EU చర్చలు విఫలమైతే ఏం జరగబోతోంది? 80 రోజుల తర్వాత ట్రంప్ సుంకాలతో దాడికి దిగితే పరిస్థితి ఏమిటి? అయితే యూరప్ మాత్రం గుడ్డిగా అగ్రదేశాన్ని నమ్మడం లేదు. సైలెంట్ గా ప్లాన్ బిని యూరప్ నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి ప్లాన్ బి ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. ట్రంప్ సుంకాలతో దాడి చేస్తే స్పందించేందుకు యూరప్ దేశాలు రెడీగా ఉన్నాయి. అందుకోసం ఇప్పటికే అనేక ఆప్షన్లు అన్వేషిస్తున్నారు. EU ఆప్షన్లలో మొదటిది మాత్రం చైనా. మిత్రదేశాలపై వాషింగ్టన్ పంచులు విసురుతుంటే డ్రాగన్ కంట్రీ మాత్రం శత్రు దేశాలు కూడా రెడ్ కార్పెట్ పరుస్తోంది. తాజాగా స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో శాంచేజ్ చైనాలో పర్యటిస్తున్నాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను శాంచేజ్ కలిశాడు. యూరప్తో సన్నిహిత సంబంధాలకు జిన్పింగ్ పిలుపునిస్తున్నాడు. దానికి స్పానిష్ ప్రధాని సైతం స్పందించాడు. యూరోపియన్ యూనియన్ చైనా మధ్య సంబంధాలను మరో లెవెల్కు తీసుకువెళ్లడానికి స్పెయిన్ అనుకూలంగా ఉందని శాంచేజ్ చెప్పాడు. బీజింగ్తో తమకు ఉన్న విభేదాలను చర్చలతో పరిష్కరించుకుంటామన్నాడు. ఆసక్తి ఉన్న రంగాల్లో ఎక్కువగా సహకారం అందిపుచ్చుకుందామని స్పెయిన్ ప్రధాని పిలుపునిచ్చాడు. ఒక శతాబ్దంలో కనిపించని మార్పులు ఇప్పుడు ప్రపంచంలో వేగంగా జరుగుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ప్రమాదాలు, సవాళ్లు ఎదురవుతున్నట్టు తెలిపాడు. సంఘీభావం, సమన్వయంతో మాత్రమే ప్రపంచ శాంతి, స్థిరత్వం సాధ్యమన్నాడు. ప్రపంచం స్థిరంగా ఉంటేనే అభివృద్ధి, శ్రేయస్సు సాధ్యమని డ్రాగన్ తెలిపాడు. అంతేకాదు ఈ ఏడాది జూలై చివర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో EU నాయకులు కలవనున్నారు. EU చైనా 2 శిఖరాగ్ర సమావేశం బీజింగ్లో జరగనుంది. మొదటి సమావేశం కూడా బీజింగ్లో జరిగింది. వాస్తవానికి EU చైనా సెకండ్ సమిట్ బ్రసెల్స్ లో జరగాల్సి ఉంది. అయితే యూరప్ కు వెళ్లేందుకు జిన్పింగ్ ఇష్టపడడం లేదు. దీంతో యూరోపియన్ నాయకులే బీజింగ్ కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఈ సమిట్ తో వాణిజ్యం, టెక్నాలజీపైనే EU నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది. అంతేకాదు EUకు వాణిజ్య భాగస్వామిగా ఉండేందుకు బీజింగ్ కూడా తెగ ప్రయత్నాలు చేస్తోంది. తాజా నివేదికలు చూడండి. ఎలక్ట్రిక్ వాహనాల సుంకాలపై EU చైనా చర్చలు జరుపుతున్నారు.
గత ఏడాది చైనా ఎలక్ట్రిక్ వాహనాలను యూరోపియన్ యూనియన్ టార్గెట్ చేసింది. చైనా కార్ల దిగుమతులపై 45.3% సుంకాలను విధించింది. దేశీయంగా ఉన్న కార్ల కంపెనీలను కాపాడుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నట్టు అప్పట్లో బ్రసెల్స్ వివరించింది. ఇప్పుడు ఆ సుంకాలపైనే EU, చైనా చర్చిస్తున్నాయి. సుంకాలను ఎత్తివేయాలని చైనా కోరుతోంది. దీనికి బదులుగా చైనీస్ కార్లకు కనీస ధరల్ని నిర్ణయించడం వంటి ఇతర ఆప్షన్లు ఎంచుకుంటున్నారు. ప్రాథమికంగా చెప్పాలంటే చైనాకు యూరప్ తలుపులు తెరుస్తోంది. అంతేకాదు యూరప్ జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇక్కడ అమెరికాపై పగతోనూ చైనాను యూరప్ ఎంచుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు ట్రంప్పై EU కత్తులు నూరడం లేదు. వేచి చూసే ధోరణిని యూరోపియన్ లీడర్లు అవలంబిస్తున్నారు. ఇక EU రెండో ప్లాన్ చూద్దాం. EU సప్లై చైన్ను వైవిధ్యం చేయాలని భావిస్తోంది. అందుకు తమ వాణిజ్య ఎంపికలను వైవిధ్యపరచాలని యోచిస్తోంది. ఒకవేళ ట్రంప్ 90 రోజుల తర్వాత సుంకాలను మళ్లీ అమల్లోకి తెస్తే నష్టాలు తగ్గించుకోవడమే లక్ష్యంగా బ్రసెల్స్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం EU చర్చలు ప్రారంభించింది. ఇక్కడితో యూరప్ ఆగిపోవడం లేదు. దక్షిణాసియాలో కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్తోనూ చర్చలు జరుపుతోంది. మరోవైపు దక్షిణ అమెరికాలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య ఒప్పందానికి EU సంతకం చేసింది. యూరోపియన్ యూనియన్ క్లారిటీతో ముందుకు అడుగులేస్తోంది. ఎక్కువగా వాణిజ్య భాగస్వాముల్ని ఎంచుకోవడంతో ఒత్తిడి తగ్గించాలని యోచిస్తోంది. EU మూడో ఆప్షన్ ఏమిటంటే ప్రతీకారం. యూరోప్ ప్రస్తుతానికి ట్రంప్తో చర్చలకు సిద్ధపడొచ్చు. కానీ EU నాయకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని EU ఆర్థిక కమిషనర్ వాడ్లిస్ చెప్పాడు. అమెరికాను తాము టార్గెట్ చేయడం లేదన్నాడు. అయితే అమెరికా సుంకాలతో మాత్రం EU ఆర్థిక వ్యవస్థకు హాని తప్పదన్నాడు. ట్రంప్ సుంకాలతో అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడతాయన్నాడు. అందుకే ఈ నష్టాలను తప్పించుకునేందుకు భిన్నమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిపారు. సో ట్రంప్ సుంకాలు అమలైతే యూరోపియన్లకు ఉన్న ఆప్షన్లు ఏంటి అంటే సుంకాలపై కాకుండా ఇతర మార్గాలను EU నాయకులు అవలంబించనున్నారు. అంటే అమెరికన్ బిగ్ టెక్ కంపెనీలను టార్గెట్ చేయనున్నారు. అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు యూరోప్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిపై తక్కువ పన్నులను EU వసూలు చేస్తోంది. ఇప్పుడు టెక్ కంపెనీలపై పన్నులు పెంచేందుకు ప్లాన్ వేశారు. ఈ పన్నును బోల్డ్ డిజిటల్ ట్యాక్స్ గా పేర్కొంటారు. ఈ పన్నుతో అమెరికన్ కంపెనీలపై EU అటాక్ చేయనుంది. అంతేకాదు వారి వద్ద శక్తివంతమైన వాణిజ్య ఆయుధం కూడా ఉంది. అమెరికాను దారిలోకి తెచ్చుకునేందుకు ఉపయోగించే ఈ ఆయుధమే ACI. ACI అంటే యాంటీ కోయిర్సన్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని 2023లో యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ ACIని EU ఉపయోగించలేదు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేందుకు EU సిద్ధమవుతోంది. అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు యూరప్కు ACI శక్తివంతమైన ఆయుధమే. యూరప్ మెసేజ్ సింపుల్: న్యాయంగా ఉండండి, న్యాయంగా చెల్లించండి అని పిలుపునిస్తోంది. ప్రస్తుతానికి యూరప్ మాత్రం అమెరికాతో చర్చలకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. అలానే ప్రత్యామ్నాయాల్ని మాత్రం బ్రసెల్స్ వదులుకోవడం లేదు. మరోవైపు ట్రంప్ సుంకాల గడువు ముంచుకొస్తోంది. చర్చలు విఫలమైతే మాత్రం యూరప్ ఎదురుదాడికి ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది.